ఆచి చికెన్ మసాలా. తెలంగాణ కాంగ్రెస్ లో ఆయన సీనియర్ లీడర్. కొద్ది రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కానీ కాంగ్రెస్ మంత్రులు పెద్ద ఆయన సిఫార్సులు చూసి హడలిపోతున్నారా? రాజకీయాలకు దూరంగా ఉన్న ఫోన్లు లేఖలతో అధికారులను పరుగులు పెట్టిస్తున్నారా? ఇప్పుడు ఆయన తీరుపై అటు ప్రభుత్వం ఇటు పార్టీలోనూ హాట్ చర్చ జరుగుతుందా? ఇంతకీ మంత్రులకే షాకుల మీద షాకులు ఇస్తున్న ఆ నేత ఎవరు? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తయింది. 10 ఏళ్ల తర్వాత హస్తం పార్టీ అధికారంలోకి రావడంతో కొందరు సీనియర్లు రాజకీయాలకు దూరంగా ఉండగా మరికొందరు మాత్రం ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో దక్షిణ తెలంగాణకు చెందిన ఓ సీనియర్ కాంగ్రెస్ నేత పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించారు. కానీ ఆయన వారసులకు కీలక పదవులు దక్కాయి. అయితే దాదాపు 4 దశాబ్దాలు రాజకీయాలు చేసిన ఆయన ఇప్పుడు ఖాళీగా ఉండలేకపోతున్నారని తెలిసింది. ప్రభుత్వంలో మంత్రులు అధికారులకు సిఫారసు లేఖలు పంపిస్తూ ఫోన్లు చేస్తూ వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారట. సదురు పెద్దాయన నుంచి లేఖ వచ్చిందంటే చాలు మంత్రులు సైతం వెంటనే పనులు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇస్తున్నట్టు సెక్రటేరియట్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది. దక్షిణ తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్న ఆ నేత గత అసెంబ్లీ ఎన్నికల నుంచి పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నారు. కానీ ఆయన ఇంటికి మాత్రం కాంగ్రెస్ నేతలు నిత్యం క్యూ కడుతున్నారట. ప్రభుత్వంలో ఏ పని చేయించుకోవాలన్నా ఆయన్ను కలిసి పనులు చేసి పెట్టాలని కోరుతున్నారట. అయితే ఇంటికి వచ్చిన నేతల విజ్ఞప్తులు చూసి సదరు మంత్రులకు ఆయన లెటర్ ప్యాడ్ పై సిఫారసు లేఖలు ఇస్తున్నారని తెలిసింది. అంతేకాదు నామినేటెడ్ పోస్టుల విషయంలోనూ సిఫారసు లేఖలు ఇస్తున్నారని ప్రచారం సాగుతుంది. అయితే సదరు పెద్దైన సీనియర్ లీడర్ కావడంతో ఆయనపై ఉన్న గౌరవంతో ఆయన నుంచి వచ్చే ఫోన్లకు మంత్రులు రెస్పాన్స్ ఇస్తున్నట్టు తెలిసింది. ఆయన చెప్పిన పని కాకపోతే వారం రోజుల తర్వాత ఫోన్ చేసి తను చెప్పిన పని ఏమైందని ఆరా తీస్తుంటారన్న టాక్ అధికార వర్గాల్లో వినిపిస్తుంది. అయితే పాలనలో సుదీర్ఘ అనుభవం ఉన్న సదరు సీనియర్ నేత నుంచి వచ్చేటువంటి సిఫారసులపై కొందరు మంత్రుల్లో ఆసక్తికర చర్చ జరుగుతుందట. ఆ పెద్దాయన పని కోసం తనకు ఫోన్ చేశారని కొందరు మంత్రులు చర్చలు సాగిస్తున్నారట. మరికొందరు మంత్రులు మాత్రం ఆయన చెప్పిన ప్రతి పని చెయ్యాలంటే ఎలా కుదురుతుందని అధికారుల ముందు చిరుబురులాడుతున్నారని తెలిసింది. అయితే సీనియర్ గా ఉన్న లీడర్ అదే పనిగా ఫోన్ చేసి తను చెప్పిన పని ఏమైందని అడుగుతుండడంతో మరికొందరు మంత్రులు తమపై పెత్తనం చెలాయిస్తున్నారని భావనలో ఉన్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి అధికారాన్ని ఎంజాయ్ చేశారు. ఇప్పుడు పాలిటిక్స్ నుంచి రిటైర్డ్ అయినా కూడా పెత్తనం చేస్తారంటూ విమర్శలు చేస్తున్నారట. అయితే ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సదరు సీనియర్ నేతల లెటర్లకు బ్రేకులు వేయించాలనే యోచనలో మరికొందరు మంత్రులు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి కూడా ఆయనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుండడంతో మరికొందరు మంత్రులు మాత్రం సైలెంట్ మోడ్లో ఉన్నారని తెలుస్తోంది. మొత్తం మీద ముఖ్యమంత్రి అయ్యాక సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆయన ఇంటికి వెళ్లి వచ్చారు. ముఖ్యమంత్రి నేరుగా ఆయన ఇంటికి వెళ్లడంతో అప్పట్లో హాట్ చర్చ కూడా జరిగింది. ఆ తర్వాత పలుమార్లు రేవంత్ రెడ్డి ఆ సీనియర్ నేతల సలహాలు సూచనలు తీసుకున్నారు. దాంతో అటు మంత్రులు ఇటు అధికారులు ఆ నేతకు ముఖ్యమంత్రి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిసిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆయన సిఫారసులను కొందరు కాదనలేకపోతున్నారట. ఒకవేళ తర్వాత చూద్దాంలని పక్కన పెట్టినా ఎప్పుడు ఫోన్ వస్తుందో అని ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద చాలా మంది నేతలు మాత్రం సిఫారసు లేఖలకు బ్రేకులు పడాలని హైకమాండ్ ను కోరుతున్నట్టు సమాచారం.